ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? ఈ మాటలు ప్రతి దినం కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మీ కొరకు ప్రతిదినం కాదు, నిత్యం కూడా మేము ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచన ప్రారంభం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. దయచేసి మాటలు మనం కలిసి చెప్పుకుందాం. మీ పాపములు
ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మంచిదండి. ఏమండి, నాకు పాపము లేదు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి లోకములో ఎవరికైనా ఉందా అని ఆలోచన చేస్తున్నప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ చెప్పండి, పాపం వచ్చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి, పాపం అంటే ఏదో గొప్ప నేరము అని మనం అనుకోకర్లే. పాపము అనగా ఏదేదో అని ఊహించుకోవలసిన అవసరత లేదు. వీటన్నిటికీ కూడా సమాధానం దైవవాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ మాటలో ఉన్నటువంటి భావము, ఈ అతిక్రమణ ద్వారా వచ్చే ప్రమాదం ఏంటో మనం తెలుసుకోగలిగితే మరణము అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మొట్టమొదటగా మానవుని యొక్క జీవితంలో చెవి ద్వారా వినుట, కంటి ద్వారా చూచుట, నోటి ద్వారా మాట్లాడుట, ఈ విధంగా అనేక రీతులలో పాపాలు మానవుడు తెలిసి చేస్తాడు, తెలియక చేస్తాడు. వాటి నుండి విడుదల పొందాలి, క్షమించబడాలి అంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పే ఒక సూత్రం ఏంటంటే, మీ పాపములు అనగా మన పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో దైవవాక్యం అంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. ఎవరు వర్ధిల్లరటండి? అతిక్రమములను దాచిపెట్టేవాడు. మానవుడు అనుకుంటాడు, ఈ చిన్నదే కదా, ఈ మాత్రానికే ఇది తప్ప, ఇది దోషమా, దేవుని దృష్టిలో శాపమా అని మానవుడు ఎవరికి వారి నాతో పాటుగా సమర్థించుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మానవులు చేసినటువంటి అతిక్రమాలు దాచుకునేవాడు చాలా క్లియర్గా మాట్లాడుతుంది, వర్ధిల్లాడు. మరి వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? దైవవాక్యమో అంచు ఉన్నది ప్రియులారా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలి అని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. విలాపవాక్యాల్లో దైవవాక్యం అంటుంది, యెహోవా ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం మన స్నేహితులు, మన బంధువులు అని కొన్ని సీక్రెట్ మ్యాటర్స్, సీరియస్ మ్యాటర్స్ కూడా నీతో నేను పంచుకుంటున్నాను, ఎవరికి చెప్పొద్దు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇతరులతో ఏం చేస్తారంటే, నీకే చెబుతున్నాను, నువ్వెవరికి చెప్పొద్దు అని చెబుతారు. ఈలాగున ఒక నోటిలో నుండి మరొక చెవికి, మరొక నోటిలో నుండి మరొక చెవిలోనికి మొత్తం అంతా BBC న్యూస్ మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడట ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి
దేవుని యొక్క వాక్యం అంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడు కనుక మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. పాపము చేయుచున్నటువంటి మానవులు, దుర్నీతికి పాల్పడుచున్నటువంటి మానవులను నీతిమంతుడైన యేసయ్య ఏం చేస్తాడంటే క్షమించే దేవుడుగా ఉన్నాయి. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన జీవితాల్లో పాపము ఉన్నంత కాలము, ఒప్పుకోక దాచుకున్నంత కాలము కూడా మనలో ఉన్నటువంటి ఆ దుర్నీతి వలన మానవుడు పాపిగానే ఉంటాడు. కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడట ఈ అపవిత్రత కలిగిన మానవుడు పవిత్రులుగా చేయబడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే యోహాను మొదటి పత్రిక దేవుని యొక్క వాక్యము మొదటి అధ్యాయం 10వ వచనంలో అంటుంది, మనము పాపము చేయలేదని చెప్పుకొనుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుచున్నాం. ఒకవేళ ఎవరైనా నేను చాలా హానెస్ట్ అండి, నేను చాలా జెంటిల్మెన్ అండి, ఐఎమ్ సో రైచస్ అండి, నాకు ఏ పాపం తెలియదని ఒకవేళ తనకు తాను మోసం చేసుకుంటూ ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎప్పుడు మనం పాపము చేయలేదు అని మనం చెప్పి పాపాలు ఒప్పుకునక దాచుకుంటే మనమట అబద్ధికులు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండములో 5వ అధ్యాయం 5వ వచనములో, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. 6వ వచనములో, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగుబడి మనుష్యులు చేయు పాపములో దేనినైనా నువ్వు చేసిన అపరాధి అవుతావు అని దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మన పాపాలను మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నామో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అని సెలవిస్తుంది. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, మనము పాపులమై ఉన్నాం. నీతిమంతుని ఎదుట, నీతిమంతుని సన్నిధిలో పాపి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన క్షమించే దేవుడు, ఈజ్ ఎ ఫర్గివింగ్ గాడ్. క్షమాపణ ఆయన దగ్గరే ఉంటుంది. ప్రియులారా, క్షమాపణకు యేసయ్య మారు పేరు. ఆయన అందుకనే శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అంటాడు. సిలువలో ఆయనను అనేక విధాలుగా నలుగుగొట్టిన, ముఖం మీద ఉమ్మవేసిన, చెంపలు ఊడబెరికిన ప్రభు యొక్క క్షమాపణ ఏ విధంగా ఉందంటే, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నమాట, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడు. అందుకని మనం పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికులుగా మనం చేసినట్లే. అంతేకాదు, నేను పాపము చేయలేదని చెబితే మనలను మనం మోసపుచ్చుకుంటున్నామనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ ప్రక్కన నీ స్నేహితులకు ఒకవేళ తెలియదేమో, కానీ సమస్తము కూడా మనల్ని ఎరిగినవాడు, మనల్ని చూస్తున్నవాడు, మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎదుట ఏ పాపం మరుగై ఉండలేదు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
హృదయాలు అంతరంగమును పరిశోధించే దేవుడుగా ఉన్నాడు. మనకు జన్మ పాపము కర్మ పాపము అంటి ఉన్నది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము ఆయన వాక్యము మనలో ఉండదు, అబద్ధికులం అవుతాం. ఆయన వాక్యము మనను బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది. దేవుని ఎదుట అబద్ధికులుగా ఉంటే ఆ వాక్యమట మనలో ఉండదు. అంటే వాక్యమై ఉన్న దేవుడు మనలో ఉండడు, జీవవాక్యము మనలో ఉండదు. ఆ వాక్యము మనకు బాధలలో నెమ్మది కలుగు చేయదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, మోషేతో యెహోవా దేవుడు అంటాడు, నీవు ఇశ్రాయేలుతో పురుషులు గాని స్త్రీలు గాని యెహోవా మీద తిరుగుబడి మనుష్యులు చేయు పాపములో దేనినైనను వారు చేసిన ఎడల, చూసారా, ఏ విధమైనటువంటి పాపము చేసిన అపరాధి, పాపము చేసినవాడు, తప్పిదము చేసినవాడు. ముగింపుగా 7వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, వారు తాము చేసినటువంటి పాపము ఒప్పుకొనవలెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనములు, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నదీ తీర ప్రాంతములందు అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచూ ఉండే. వారట బాప్తిస్మం పొందటానికి ముందుగా వారందరూ కూడా తమ పాపములు ఒప్పుకొని వారు బాప్తిస్మం పొందుచున్నారని దేవుని వాక్యం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవునికి సమస్తమును ఎరుకయ్యున్నది. ఆ పాపములు మన మీదకి దోషారోపణ చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ పొందుదాం, క్షమించబడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. క్షమించు దేవుడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి వారి కుటుంబాలకు దీర్ఘాయుష్యు కలుగొచ్చేయండి. వారి బిడ్డలకు దీర్ఘాయుష్యు కలుగొచ్చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు నా తండ్రి, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తూ నాయన, ప్రియులు సత్యం గారు నాయన బెడ్ రీడర్గా ఉన్నారు, వారిని దర్శించి స్వస్థపరిచి లేవనెత్తి నడిపించు. అలాగే ఇంకా చాలామంది నాయన కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యి ప్రభా ఇదిగో తండ్రి వైద్య నాయన చికిత్సలో వారు ఉన్నారు, వారిని దర్శించి వారికి ఆదరణ ఓదార్పు కలుగించారు. నేను కృంగినటువంటి వారిని లేవనెత్తండి, ధైర్యపరచండి, బలపరచండి, రక్షణలో నడిపించండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.